మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసింది కాంగ్రెస్. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలోకి చేరికలు వేగంగా సాగుతున్నాయి. కేసీఆర్కు అత్యంత నమ్మకంగా ఉన్న పోసారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కారు దిగగా నిన్న రాత్రి ఏకంగా 6 ఎమ్మెల్సీలు హస్తంగూటికి చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక తాజా చేరికలతో 40 మంది సభ్యులున్న తెలంగాణ మండలిలో పార్టీల బలాబలాలు మారిపోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య ఒక్కసారిగా డబుల్ అయింది. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు చేరుకుంది. ఇక బీఆర్ఎస్ బలం 19కి పడిపోయింది. ఇక మండలిలో మెజారిటీ సాధించే దిశగా రేవంత్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది ఎమ్మెల్సీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరుకోగా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే పోసారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 32కు పడిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.